హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మటన్ దాల్చా ప్రిపరేషన్ చూడండి. మటన్ దాల్చా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. పప్పు నానబెట్టుకోవాలండి, కందిపప్పు. తర్వాత మటన్ని ఉడకబెట్టి పెట్టుకున్నాను. తర్వాత పుదీనా, కొత్తిమీర, ఇంకా టమాటా ముక్కలు, కద్దు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, దోసకాయ, వంకాయ మాత్రం తరిగి పెట్టలేదు, చేదు వచ్చేస్తాయని, నల్లగా అవుతాయని. తర్వాత చింతపండు రసం అండి, చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ మటన్ దాల్చా. తర్వాత మనం కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. కొంచెం 100 గ్రాముల ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులో కొంచెం లవంగా, చెక్క వేసుకోండి. తర్వాత తరిగిన ఉల్లి ముక్కలు వేసుకోండి. వేసుకొని కొంచెం మగ్గాక మిర్చి ముక్కలు, ఇంకా టమాటా అన్నీ కలిపేసి వేసేసుకోండి. తర్వాత కద్దు ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకోవాలండి. లాస్ట్లో దోసకాయ ముక్కలు ఇంకా వంకాయ ముక్కలు కట్ చేసి అందులో వేసుకోండి. వీటికి తొక్క తీయడం లేదు, తొక్క తీయకపోతే ఇంకా మంచిదండి, రుచిగా ఉంటుంది ఈ మటన్ దాల్చా. కొంచెం ఉడికే వరకు మూత పెట్టేయండి. వీటిలో వాటర్ కలపకుండా కొంచెం ఉడకబెట్టే వరకు మూత పెట్టేయండి. తర్వాత మటన్ వేసుకోండి. మటన్ వేసుకున్న తర్వాత కొంచెం మగ్గాక చింతపండు రసం వేసేసుకొని తర్వాత ఉడకబెట్టిన పప్పుని కుక్కర్లో బాగా మెతికిన తర్వాత అందులో వేసేయండి. అందులో కలిపేసి అవన్నీ కలియబెట్టిన తర్వాత మూత పెట్టేయండి. తర్వాత ఒక్క 15 నిమిషాల తర్వాత దించేయండి. మటన్ దాల్చా రెడీ అండి. ఇంకా ఇది సర్వ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలో, వైట్ రైస్లో కానీ, బిర్యానీలో కానీ సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది.